గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ విత్ ధనా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఇక్కడ క్లైమేట్ చూసారా ఎంత బాగుంది. ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి చిన్నగా చినుకులు పడుతూనే ఉన్నాయండి. ఇంక మొత్తం అయితే క్లైమేట్ ఇలా మారిపోయిందనమాట. చాలా చాలా బాగుందండి చూడడానికి. ఈ వీడియో వచ్చి గురువారం రోజు వీడియో. ఇది మేముండేది వచ్చి వైజాగ్లో అయితే మేముండే ఏరియాలో అనమాట. ఇలా ఉంది క్లైమేట్. అలాగే మీ ఏరియాలో మీరుండే దగ్గర ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకో. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ చేశానండి. క్లైమేట్ ఇంత కూల్గా ఉన్నప్పుడు అన్నం ఎలా తినగలం చెప్పండి? ఇలా చల్లగా వర్షం పడుతున్నప్పుడు వంటల దగ్గర మనం లేకుండా ప్రశాంతంగా కూర్చొని ఉంటే మనకి ఎవరైనా 3 పూటల వండిస్తే తింటే ఎంత బాగుంటుందో కదా. ఇంకా పెళ్ళైనాక అవి ఏమి ఉండవులేండి. ఇంకా మన వంట మనమే చేసుకోవాలి, మన గిన్నెలు మనమే తోముకోవాలి, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, అంతే కదా. ఇక్కడ నేను ఎప్పుడు టిఫిన్ చేసి ఇస్తానా, తొందరగా లాగించేద్దామని అయితే ఇద్దరు వెయిటింగ్ చేస్తున్నారండి. అదేనండి మా హస్బెండ్, మా లక్కీ గడు. వీళ్ళిద్దరు అయితే వెయిటింగ్ చేస్తున్నారు. టిఫిన్ అయితే తొందరగా దోసేయడం అయిపోయింది, కానీ చట్నీయే లేట్ అండి. మనం ఏదైనా చట్నీ తొందరగా చేస్తే మళ్ళీ అది చల్లారడానికి ఒక 10 నిమిషాలు అయితే టైం తీసుకుంటుంది. ఇంక ఇక్కడ టమాటా అయితే చట్నీ చేస్తున్నాను. ఇదేంటి చట్నీలో పచ్చిమిర్చి కదా వేస్తారు, ఎండుమిర్చి వేస్తున్నారు ఏంటి అనుకోవద్దండి. మా ఇంట్లో పచ్చిమిర్చి లేవు, అయిపోయినాయి. ఇంక ఇవే ఉన్నాయి, అందుకని ఎండుమిర్చి అయితే వేసి చట్నీ చేస్తున్నా. నాలో ఉన్న ఒక మంచి క్వాలిటీ ఏంటంటే ఇంట్లో సమయానికి ఏదైనా వస్తువు లేదనుకోండి, ఇంక ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసి పెట్టేస్తాను. ఇంకా అది వచ్చేంతవరకు వెయిట్ చేయను. అలాగే కర్రీస్లో కానీ దేనిలోనైనా సరే. ఇంకా సెడ్ క్వాలిటీ ఏంటంటే ఎవరైనా వచ్చి నాకు ఏదైనా అడిగితే వాళ్ళకి ఇస్తాను, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురావాలంటే మాత్రం అస్సలు నా మనసు ఒప్పుకోదు. ఇంట్లో ఏం లేకపోయినా ఉన్నవాడితో అడ్జస్ట్ చేస్తా, కానీ వాళ్ళకి వెళ్ళి అడగడానికి అస్సలు మనసు ఒప్పుకోదండి. ఎందుకంటే అడిగిన తర్వాత వాళ్ళు ఇస్తే పర్లేదు, లేదని చెప్పారంటే మాత్రం అస్సలు భరించలేం కదా. అందుకనే ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి ఏం అడగను, ఉన్నదాంతోనే అడ్జస్ట్ చేస్తాను. ఇంక ఈరోజు కర్రీకి వచ్చి ఇదిగోండి మిల్ మేకరు, తెలిసిందే కదా. ఇవి వచ్చి లాస్ట్ టైం అయితే 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు. ఒకటి 10 రూపీస్ అంట, 2 తెచ్చారు. కొంచెం అయితే బిర్యానీలోకి వేశాను, మిగతా ఇంకా అలాగే ఉండిపోయి ఇంకా మిగతా మిల్ మేకర్స్ నానబెట్టేశానండి. ఇవి బాగా నానిపోయి ఇప్పుడు వచ్చి మిల్ మేకరు విత్ ఆలు కర్రీలో మిల్ మేకర్ వేసి చేస్తున్నాను. బంగాళదుంప కట్ చేసేటప్పుడు అన్ని ముక్కలు సరిగ్గా కట్ చేసాను అనుకున్నాను, ఒక ముక్క అయితే కట్ చేయకుండా వదిలేసానండి. ఇంక ఇప్పుడు అది ఉడికిన తర్వాత అయితే స్మాష్ అయిపోతుందండి. ఇంకా నేను వంకాయ కర్రీలో మిల్ మేకర్స్ వేసి వండాను, కానీ ఇలా బంగాళదుంప కర్రీలో మిల్ మేకర్స్ వేసి ఎప్పుడు వండలేదు. ఇంక ఇదే ఫస్ట్ టైము. కర్రీ మాత్రం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో. కర్రీ అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి, చాలా చాలా బాగుంది. ఇంకా మిల్ మేకర్స్ తింటుంటే నా చికెన్ తిన్నట్లయితే అనిపిస్తుందండి. సూపర్ టేస్ట్గా అయితే ఉంది. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. మిల్ మేకర్ బంగాళదుంప కర్రీ చాలా బాగుంటుంది. ఎప్పుడో ఫంక్షన్లో తినడమే, కానీ ఇంట్లో ఎప్పుడూ చేయలేదు. మా హస్బెండ్ కూడా తిని కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు, కూర చాలా బాగుందని. ఇంకా క్లైమేట్ ఎలాగో చల్లగా ఉంది కదా, పకోడీ చేసుకుందామంటే ఇంట్లో శనగపిండి లేదు. పోనీ గోధుమ పిండితో అట్లు వేసుకుందామంటే గోధుమ పిండి కూడా లేదండి, కొంచెమే ఉంది. ఇంకా దీంతో బాలంతం పిండి అయితే గుర్తొచ్చింది. ఇంకా బాలంతం పిండిని కలిపి ఆ లైట్గా కొంచెం గోధుమ పిండి ఉంది కదా, ఆ కొంచెం గోధుమ పిండి అందులో వేసి అట్లు అయితే వేస్తున్నాను. నాలాగే మా లక్కీ కూడా అట్లు పిచ్చి ఎక్కువ. నాకు ఈ అట్లు ఎక్కువ తినే అలవాటు వచ్చి మా నాన్న దగ్గర నుంచి అయితే వచ్చిందండి. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర నుంచి ఏదైనా అలవాట్లు వస్తాయి అంటారు కదా, అలా నాకు మా నాన్న దగ్గర నుంచి వచ్చింది. మా నాన్న అయితే ఎక్కువగా అట్లు ఇష్టపడతారు. ఇంకా మా నాన్నతో పాటు నేను కలిసి తినేదాన్ని కాబట్టి నాకైతే ఈ అలవాటు వచ్చేసింది. ఇంకా ఫస్ట్ వేసినట్టు అయితే మొత్తం ముక్కలు అయిపోయిందండి. అప్పుడప్పుడు ఈ పెనంకి ఏమవుతుందో తెలియదు, కానీ పిండి ఎంత మంచిగా కలిపి వేసినా సరే అట్లయితే ముక్కలు అయిపోయి వచ్చేస్తుంటుంది. ఒక్కొక్కసారి అయితే ఏదో పిచ్చి పిచ్చిగా కలిపి వేసినా సరే నీట్గా అయితే వస్తుంది. ఇంక ఈ అట్టు అయితే వేసాను, ఇంకా లైట్గా ఇలా పెట్టి చూశాను అనమాట. అమ్మో మొత్తం ముక్కలు అయిపోయేటట్లు ఉందని మరి ఒక 5 నిమిషాలు అయితే ఆగి మళ్ళీ ఇప్పుడైతే తీస్తున్నాను. చుట్టుపక్కల అయితే నీట్గా వచ్చేసిందండి. ఇంకా చూడండి అట్టు కూడా ఎంత బాగా వచ్చేసిందో. ఇంకా ఫస్ట్దే అలా అయిపోయిందండి. ఇప్పుడు టైము ఈవినింగ్ 4 అవుతుంది. డైలీ డ్రింక్స్ అయితే బయట నుంచి వాళ్ళ డాడీ తేవడం, వీడేమో తాగడం బాగా అలవాటు అయిపోయింది. ఇంకా థమ్స్అప్ డ్రింక్ అని, స్ప్రైట్ డ్రింక్ అని, బాదం మిల్క్లని ఇవి బాగా ఈ మధ్యన అయితే తాగాడు.
ఇంక ఇప్పుడు వచ్చి జ్యూస్ కావాలని అప్పటికప్పుడు అల్లరి చేస్తున్నాడు అనమాట. ఇంక సమయానికి ఏమున్నాయి ఇంట్లో, నిమ్మకాయలు ఉన్నాయి, పంచదార ఉంది, ఎలాగని చెప్పి లెమన్ వాటర్ అయితే కలుపుతున్నాను. ఇంక నేను కలిపినప్పటి నుంచి, అసలు నిమ్మకాయ తీసినప్పటి నుంచి బయటికి అప్పటి నుంచి నా దగ్గర కూర్చొని చూస్తున్నాడు. ఇంకా నేను ఎలా జ్యూస్ చేస్తున్నానా, లేకపోతే నేనేమైనా వాడికి ఇవ్వకుండా తాగేస్తానన్న భయమో ఏంటో తెలియదు, కానీ ఇంకా నా దగ్గరే కూర్చొని అయితే చూస్తున్నాడు. ఇంకా ఏదైనా అడిగితే వెంటనే చేసేవాళ్ళండి. చేసి ఇచ్చినంత వరకు అయితే వదలడు అనమాట. ఒకవేళ ఇవ్వకపోతే వెళ్ళి అలిగేస్తాడు. ఇంకా అమాయకంగా ముఖం వేసుకుని కనిపిస్తే చూసి అయితే తట్టుకోలేను. ఇంకా అందుకే వీడు ఏం కావాలన్నా వెంటనే చేసి ఇచ్చేస్తాను. ఇంక ఇప్పుడు జ్యూస్ అయితే కలిపేశానండి వీడికి. ఇంకా తాగమని ఇస్తే నన్ను తాగమని చెప్తున్నాడు ఫస్ట్. ఇంకా లక్కీకి అయితే స్నానం చేయించి ఈవినింగ్ అయితే అలా కొద్దిసేపు డాబా పైకి అయితే తీసుకొచ్చాను. ఇంకా చల్లగా ఉంది కదండి క్లైమేట్, మంచిగా ఆడుకుంటున్నాడు వీడు. ఇంక డాబా పైకి అయితే బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని రమ్మన్నాడు. ఇంకా బిస్కెట్ ప్యాకెట్ ఇక్కడికి తీసుకొని వచ్చానమాట. ఇంక ఇప్పుడు వరకు అయితే లక్కీ నేను రన్నింగ్ గేమ్ అయితే ఆడుకున్నాము. అంటే నేను రన్ చేస్తే వాడు నన్ను పట్టుకోవడం. ఇంక ఈ గేమ్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి అయితే ఇద్దరం కూర్చున్నాం ఒక దగ్గర. బిస్కెట్స్ తింటూ ఉన్నాడు. నాన్న నాకు ఒకటి ఇవ్వంటే నాకు కూడా ఒకటి ఇచ్చాడు. ఇంకిద్దరం కలిసి అయితే బిస్కెట్స్ తిన్నాము. ఇంకా బిస్కెట్స్ తిని ఇంక చీకటి అయితే అయిపోతుంది కదా, ఇంకా కిందకైతే వస్తాము. ఇప్పుడు నైట్కి అయితే వంట మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే ఎగ్ కర్రీ చేస్తాను. గుడ్లు అయితే ఒక సైడ్ పెట్టానండి. ఇప్పుడు ఇంకా ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి. ఎగ్స్ ఉడికిన తర్వాత ఇంకా కర్రీ కూడా అయిపోయింది, చేస్తాను. ఈ కర్రీ వచ్చి ఒక బాక్స్లో అయితే తీస్తాను. ఇంకా రైస్ కూడా ఒక దాంట్లో అయితే తీస్తాను. తీసి ఇంకా పడిన గిన్నెలన్నీ తోమేశాను మొత్తం. ఇంక వీళ్ళ డాడీ ఇప్పుడే ఫోన్ చేశారు, వచ్చినప్పటికి లేట్ అవుతుంది మీరు తినేయండి అని అయితే చెప్పారు. షాప్లో ఉన్నారు. ఇంకా ఇప్పుడు లక్కీకి తినిపించి తరువాత నేనైతే తినేస్తాను. ఇంకా మా రోజు అయితే ఇలా గడిచిందండి. ఈ వ్లాగ్లో మొత్తం చూపించాను కదా, ఇలా అయితే గడిచింది. ఇంకా మీ డే ఎలా గడిచిందో నాతో షేర్ చేసుకోవాలని ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.